నామము ఎంతో బలమైనది, ఎంతో బలమైనది. ఆహా ఎంతో బలమైనది. యెహోవా నీ నామము ఎంతో బలమైనది, ఎంతో బలమైనది. ఆహా ఎంతో బలమైనది. యెహోవా నీ నామము
ప్రభువా నిన్నే స్తుతిస్తాను, నాకేమున్నా ప్రభువా నీకర్పిస్తాను. నేనేమైనా ప్రభువా నిన్నే స్తుతిస్తాను, నాకేమున్నా ప్రభువా నీకర్పిస్తాను. నేనేమై ఉన్నాను నీ దయ వలనేనయ్యా, నేనేమై ఉన్నాను నీ దయ వలనేనయ్యా. నాకున్నవన్నీయు నీవిచ్చినవే ప్రభువా, నాకున్నవన్నీయు నీవిచ్చినవే ప్రభువా. నేనేమైనా ప్రభువా నిన్ను స్తుతిస్తాను, నాకేమున్నా ప్రభువా నీకర్పిస్తాను. లేక లేక వృద్ధాపమందు ఏకైక కుమారుని ఇచ్చింది నీవే. లేక లేక వృద్ధాపమందు ఏకైక కుమారుని ఇచ్చింది నీవే. ఇచ్చిన నీవే బలి కోరగా, ఇచ్చిన నీవే బలి కోరగా, తెచ్చి నీకు అర్పించిన అబ్రహాములా నేనేమైనా ప్రభువా నిన్ను స్తుతిస్తాను, నాకేమున్నా ప్రభువా నీకర్పిస్తాను.
దయతో నన్ను గైకొనుమయా నా యేసయ్యా నీమైన ప్రభువా నిన్ను స్తుతిస్తాను నాకేమున్నా ప్రభువా నీ కర్పిస్తాను నేనేమైన ప్రభువా నిన్ను స్తుతిస్తాను నాకేమున్నా ప్రభువా నీ కర్పిస్తాను నేనేమై ఉన్నానో నీ దయ వలనేనయ్యా నేనేమై ఉన్నానో నీ దయ వలనేనయ్యా నాకున్నవన్నీ నీవిచ్చినవేనయ్యా నాకున్నవన్నీ నీవిచ్చినవేనయ్యా నీవేమైన ప్రభువా నిన్ను స్తుతిస్తాను నాకేమన్నా ప్రభువా నీ కర్పిస్తాను నేనేమైన ప్రభువా నిన్ను స్తుతిస్తాను నాకేమన్నా ప్రభువా నీ కర్పిస్తాను హల్లెలూయా స్థిరపరచువాడవు బలపరచువాడవు పడిపోయిన చోటే నిలబెట్టువాడవు గణపరచువాడవు హెచ్చించువాడవు మా పక్షము నిలచి జయమిచ్చువాడవు ఏమైనా చేయగలవు కథ మొత్తం మార్చగలవు నీ నామముకే మహిమంతా తెచ్చుకొందువు ఏమైనా చేయగలవు కథ మొత్తం మార్చగలవు
నీవే కదా నా జీసస్, నీవుంటే జరుగునే మిరాకల్స్. నీవే కదా నా జీసస్, నీవుంటే జరుగునే మిరాకల్స్. 5 రొట్టెలు 2 చిన్న చేపలు 5,000 మందికి పంచిన గ్రేట్ దేవుడు. మట్టి వానలు వట్టి వాటరు గ్రేప్ జ్యూసుగా మార్చిన గ్రేట్ దేవుడు. 5 రొట్టెలు 2 చిన్న చేపలు 5,000 మందికి పంచిన గ్రేట్ దేవుడు. మట్టి వానలు వట్టి వాటరు గ్రేప్ జ్యూసుగా మార్చిన గ్రేట్ దేవుడు. నీవే కదా నా జీసస్, నీవుంటే జరుగునే మిరాకల్స్. నీవే కదా నా జీసస్, నీవుంటే జరుగునే మిరాకల్స్. 6 మూరల జానడు సూర్యుడు, గాతువాడైన గొల్యాతుడు నా ముందర నిలిచిన భయము లేదులే. 6 మూరల జానడు సూర్యుడు, గాతువాడైన గొల్యాతుడు నా ముందర నిలిచిన భయము లేదులే. అద్భుతమడిసె ఉంది నా చేతిలో, 5 రాళ్ళు ఉంది నా చేతిలో. అద్భుతమడిసె ఉంది నా చేతిలో, 5 రాళ్ళు ఉంది నా చేతిలో. జీవము గల దేవుడు నా పక్కనున్నాడు, జయము నిశ్చయము నాకిప్పుడు. జీవము గల దేవుడు నా పక్కనున్నాడు, జయము నిశ్చయము నాకిప్పుడు. నీవే కదా నా జీసస్, నీవుంటే జరుగునే మిరాకల్స్. నీవే కదా నా జీసస్, నీతో ఉంటే నా లైఫ్ సక్సెస్. వంచకుడు దుష్టుడు అపవాది అయిన సాతానుడు ఈ చిన్నవాడి ముందర నిలవలేడుగా. వంచకుడు దుష్టుడు అపవాది అయిన సాతానుడు ఈ చిన్నవాడి ముందర నిలవలేడుగా. అద్భుత వాక్యముంది నా చేతిలో, యేసయ్య ఉన్నాడు మా మనసులో. అద్భుత వాక్యముంది నా చేతిలో, యేసయ్య ఉన్నాడు మా మనసులో. జీవము గల దేవుడు నా పక్కనున్నాడు, జయము నిశ్చయము నాకెప్పుడు. జీవము గల దేవుడు నా పక్కనున్నాడు, జయము నిశ్చయము నాకెప్పుడు. నీవే కదా నా జీసస్, నీవుంటే జరుగునే మిరాకల్స్. నీవే కదా నా జీసస్, నీవుంటే మా లైఫ్ సక్సెస్. 5 రొట్టెలు 2 చిన్న చేపలు 5,000 మందికి పంచిన గ్రేట్ దేవుడు. వట్టి బాణలు వట్టి వాటరు రేపు జ్యూసుగా మార్చిన గ్రేట్ దేవుడు. 5 రొట్టెలు 2 చిన్న చేపలు 5,000 మందికి పంచిన గ్రేట్ దేవుడు. వట్టి వానలు రేపు జ్యూసుగా మార్చిన గ్రేట్ దేవుడు. హల్లెలూయా. నేను ఎక్కాను రక్షణ విమానం, జుమ్ 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 యేసే పైలట్, పరలోకమే టార్గెట్. జుమ్ 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 నేను ఎక్కాను రక్షణ విమానం, జుమ్ 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 యేసే పైలట్, పరలోకమే టార్గెట్. యేసు రక్తము కడిగెను నా పాపము పోయెను, యేసు రక్తము కడిగెను నా పాపము పోయెను. భయమే లేదికా ముందుకు పోదామికా, భయమే లేదికా ముందుకు పోదామికా. జుమ్ జుమ్
లేచిన కూడా ఒక కీర్తన చదువుకుంటూ దేవుని ఆరాధన చేసుకుందాం. హల్లెలూయా. కీర్తనలు 23వ కీర్తన చదువుకుందాం. 23వ కీర్తన. కీర్తనలు 23వ అధ్యాయం. కీర్తనలు 23వ అధ్యాయం చదువు. యెహోవా నా కాపరి, నాకు లేమి కలగదు. నా ప్రాణమునకు ఆయన సేద తీర్చుచున్నాడు. తన నామమును బట్టి నీతి మార్గంలో నన్ను నడిపించుచున్నాడు. నా శత్రువుల ఎదుట నీవు నాకు భోజనం సిద్ధపరచుదువు. నూనెతో నా తల అంటియున్నావు. నా గిన్నె నిండి పొర్లుచున్నది. అందరం కలిసి నేను బ్రతుకు దినములన్నీయు కృపాక్షేమములే నా వెంట వచ్చును. చిరకాలం యెహోవా మందిరంలో నేను నివాసం చేసేదను. హల్లెలూయా. యెహోవా నా కాపరి, నాకు లేమి కలగదు. దావీదు రాసిన కీర్తన. దావీదు మహారాజు ఒక గొర్రెల కాపరిగా ఆ గొర్రెలను ఎలాగ మేపాలనో, ఎలాగ గొర్రెలకు కాపు కాయాలనో అతని జీవితంలో తను అనుభవపూర్వకంగా తెలుసుకొని, నేను నా గొర్రెలకు కాపరిగా ఉండొచ్చు కానీ నా కాపరి మాత్రము ఎవరంట? యెహోవా నా కాపరి అనమాట. ఇప్పుడు గొర్రెలకు ఒకవేళ గొర్రెలను తోలుకొని పోయేటప్పుడు తోడేళ్ళు కానీ, నక్కలు కానీ, సింహాలు కానీ, పులులు కానీ ఏ వచ్చినా ఆ గొర్రెలను ఆయన కాస్తున్నాడు కాబట్టి ఆ గొర్రెలను అన్నిటినీ ఆయన కాపాడుతాడు. కానీ ఈయన మీదకి వస్తే ఈయనని ఎవరు కాపాడాలా? అందును బట్టి వాటిని గొర్రెలు నేను కాపాడుతా, కానీ నా మీదకి వచ్చే అపాయాలు యెహోవానే కాపాడుతాడు. దేవుడే నా కాపరని తన జీవితంలో, తన అంతరంగంలో, తన ప్రవర్తన ఆయన అనుభవించి ఈ మాటలు రాస్తూ దేవుని కీర్తించి మహిమపడుతున్నాడు. పచ్చిక గర్ల చోట్ల ఆయన నన్ను పరుండ చేయిస్తున్నాడు, శాంతికరమైన జలంలో ఇద్దరు నడిపించుతున్నాడు. అంటే ఈయన తన గొర్రెల క్షేమము చూసి వాటికి బాగోగులు చూసుకున్నాడు కాబట్టి నా జీవితాన్ని నేను చక్కగా ఉండనీకి నాకు కావాల్సినవి నా దేవుడు ఇస్తాడని తన జీవితం తను ఏదైతే చేస్తున్నాడో తన జీవితంలో కూడా నా దేవుడు నా పక్షాన అలా చేస్తాడని తను అనుభవించుతూ ఈ మాటలు చెబుతూ దేవుని పాడుతున్నాడు. ఆయన దేవుని పాడుతూ ఆత్మతో సత్యంతో ఆరాధన చేస్తున్నాడు. నా ప్రాణం నాకు ఆయన చేదదీస్తుంది, తన నామను బట్టి నీతి మార్గంలో నడిపించుతున్నాడు. మన క్రియలను బట్టి, మన మంచితనాన్ని బట్టి ఆయన నీతి మార్గంలో నడిపించాడు, కానీ కేవలం తన నామాన్ని బట్టి మన ప్రాణమును ఉజ్జీంపజేసి ఆయన నీతి మార్గంలో నడిపిస్తున్నాడని చెబుతున్నాడు. ఒక్కొక్క సమయంలో అపాయకరమైన చీకటి స్థలంలో ఉన్నప్పుడు, చీకటి రోజు స్థితి వచ్చినప్పుడు, గడాంధకారపు అలాంటివి వచ్చినప్పుడు దేవుడే తనకు అండగా కొండగా ఉంటాడని చెప్పి చెబుతున్నాడు. శత్రు అపాయం వచ్చినప్పుడు ఆ శత్రువు దగ్గరే భోజనం సిద్ధపడతాడని అతడు చెబుతాడు. ఎంతోమంది రాజు అయినాక అతనికి ఎంతోమంది శత్రువులు ఉన్నారు. గొర్రెల కాపరి అప్పుడు కూడా చాలా కష్టాలు పడ్డాడు. అయినప్పటికీ
కుడికి ఎడమ తోలుకోకుండా దేవుని మీదనే ప్రతిదీ ఆయన ఆధారపడి దేవుని మహిమపడతాడు. ప్రతి దాంట్లో కీడు జరిగినా మేలు జరిగినా ఆయన జీవితంలో ఏమి జరిగినా దేవునికి మాత్రము కృతజ్ఞత స్తుతులు చెల్లించుతూ దేవుని అయితే పాడుచు ఆయన ఆత్మతోటి సత్యంతోటి ఆయన మనసారా దేవుని కొనియాడి మహిమపరిచినట్టుగా మనం చూస్తాం. నా తల నూనెతో నా తల అంటున్నావు, దేవుని నూనెతో నా తల అంటున్నావు అంటే తన తలంపులు తన ఉద్దేశాలు అన్నీ కూడా తలలో దేవునియే తప్ప ఇంకొకటి లేవని ఆయన అభిషేకంతో దేవుడే నింపినాడని చెప్పి అంతగా దేవుని గణపరిచి మయపడతాను. నేను బ్రతుకు దినములన్నీ కృపాక్షేమంలో నా ఇంట వచ్చును, చిరకాలం యెహోవా మందిరంలో నేను నివాసం చేసేదను. తను తీర్మానం చేసుకున్నాడు అనమాట. ఏమని తీర్మానం చేసుకుని, నేను బ్రతుకు దినములన్నీ దేవుడు నాకు తోడుంటాడు, నేను బ్రతుకు దినములన్నీ యెహోవా మందిరంలోనే చిరకాలం నేను బ్రతుకుతానని తీర్మానం చేసుకుని దేవుని స్తుతించుట, దేవుని గణపరచుట, దేవుని హెచ్చించుట, దేవునితో సహవాసం చేయుట, దేవుడే కాపరేయుండుట అది నిర్ణయం తీసుకున్నాడు. తర్వాత ఆయన దేవుడు అవన్నీ చేస్తున్నాడని కాకుండా నా జీవితం అంతా నేను ఎక్కడ గడుపుతా అంటున్నాడు, నేను బ్రతుకు దినములన్నీ నా చిరకాలం యెహోవా మందిరంలోనే నేను నివాసము. ఎక్కడుంటాడంట ఆయన బ్రతుకు దినాలన్నీ దేవుని యొక్క మందిరంలోనే ఉంటాను, నా యొక్క చిరకాలం ఎన్ని సంవత్సరాలు బతికినా నా దేవునితోటి నేను ఉంటానని చెప్పి అతడు తీర్మానం చేసుకున్నాడు. మళ్ళీ నీ జీవితంలో నా జీవితంలో ఏమని మనం తీర్మానం చేసుకున్నాం, ఏమని దేవుని ఆరాధిస్తాం, ఏమని దేవుని గణపడతాం, దేవుని ఏమని రుచి చూసినాం, ఏమని దేవుని పొగడగలం, ఏమని దేవుని వర్ణించగలం, ఏమని పాడగలం, ఏమని ఆరాధించగలం. మన జీవితాలలో ఆయనను ఏమని అనుకుంటున్నాం, మనం ఎలాగ అనుకుంటున్నాం, ఆయన కాపరి అనుకుంటున్నామా, తండ్రి అనుకుంటున్నామా, స్నేహితుడు అనుకుంటున్నామా, ఆయన ఏలుగా అనుకుంటున్నామా, రక్షకుడు దేని అనుకుంటున్నాం. మనం ఏది అనుకోకుండా ఉంటే సచ్చిన స్థితిలో ఉన్నట్టు అనమాట. కానీ నీ యొక్క స్థితికి నువ్వు దేవుణ్ణి ఏమని అనుకుంటున్నావు, దాన్ని బట్టి నీ మనసారా నీవు దేవునితో హృదయపూర్వకంగా ఆయనను పాడాలా, నీ మనసుతోటి నీ ఆత్మతోటి దేవుని స్తుతించాలా, దేవుని కొనియాడాలా, దేవుని పాడాలన్నమాట. నీ జీవితానికి ఈ ఒక్క రోజే కాదు, ప్రతి దినము నీ యొక్క బ్రతుకు దినాలు నువ్వు దేవునితోటి సావాసం చేయాలనేది, దేవుని యొక్క కార్యాలు చూడాలా, దేవుని యొక్క ప్రభావం అనుభవించాలనేదే, పరిశుద్ధులుగా బ్రతకాలనేదే, దేవుని మీద ఆధారపడి నమ్మకంగా ఆయన నమ్ముకొని బ్రతకాలనేదే దేవుని యొక్క ఉద్దేశం. మళ్ళీ నీ ఉద్దేశం ఏమైంది? దావీదు మొదటనే నా కాపరని చెప్పుకున్నాడు. తన జీవితంలో తన ఒక గొర్రెలు కాసుకుంటున్నప్పుడు తనకు సింహాలు వచ్చినాయి, ఎలుగుబంట్లు వచ్చినాయి, ఇంకా తోడేలు కూడా ఏమేమి వచ్చినాయి, అడవిలో ఏమేమి దట్టొచ్చినాయి, వాటిని అన్నింటిలో ఉండే తన గొర్రెలను ఆయన రక్షించినాడంట. ఆయన తన గొర్రెలను రక్షించితే వాటి నోట్లో నుండి దేవుడు ఆయనను రక్షించినాడని రాస్తూ ఆయనను పాడుతున్నాడు అనమాట. ఇప్పుడు సింహము దేవుడు కాపాడకపోతే సింహం ఆయననే చంపేస్తుంది, ఎలుగుబంటి కూడా దేవుడు కాపాడకపోతే ఆయననే చంపేస్తుంది అనమాట. కాబట్టి వాటి నోళ్ళ నుండి ఆయన రక్షించున్నాడు నా కాపరని చెప్పి దేవుని స్తుతించి గణపరిచి మహిమపరుస్తున్నాడు. నేను బ్రతుకు దినాలన్నీ ఆ దేవుడే నాకు తోడై ఉంటాడు, కృపాక్షేమంలే నా ఎంట వస్తుంది, దేవుని సన్నిధే నాకు తోడు ఉంటుంది, నేనైతే చిరకాలం దేవుని సన్నిధానంలో ఉన్న తీర్మానం చేసుకొని ఆయన దేవుని స్తుతించి దేవునితో అత్తుకున్నట్టుగా అన్నాడు. మళ్ళీ నా జీవితంలో దేవుని నమ్ముకున్నానుంటే దేవునికి ఏం ప్రత్యేకత ఇస్తున్నాం, మన హృదయంలో కానీ మన మనసులో కానీ ఏం మనము ఆయన కొరకు మనం చేస్తున్నాము, ఏమి ఆయనను ఎలాగా అనుకుంటున్నాము, ఎలాగ భావించుకుంటున్నాము, ఇవన్నీ అర్థం చేసుకొని దేవుని స్తుతించాలా. ఎవరి జీవితానికి వాళ్ళు ప్రతి ఒక్కరికి రక్షకుడు ఆయన, ప్రతి ఒక్కరిని ప్రేమించినాడు. ఈ లోకంలో ఎంతోమంది ఉన్నప్పటికీ నీకు మాత్రమే రక్షణ ఇచ్చినాడు అంటే అది ఆయన చిత్తం, ఆయన సంకల్పం. నీ మంచితనం నా మంచితనము ఏమిడు, కేవలం ఆయన నామమును బట్టి ఆయన మనల్ని విమోచించినాడు, రక్షించినాడు, ఎంతగానో ప్రేమించినాడు అన్నమాట. యాకోబుతో అంటాడు అనమాట, ఏమంటాడంటే నేను నిన్ను ప్రేమించిన అని అంటాడు, నిన్నే ప్రేమించిన అని అంటాడు. యేసేపుని దేశించి యాకోబును ప్రేమించిన అంటాడు. అంటే ఇతరులు రక్షణ లేనోళ్ళను మళ్ళీ ప్రేమించినాడో లేదో తెలియదు, కానీ మన అందరిని అయితే లోకాన్ని ఆయన ఎంతో ప్రేమించినాడని దేవుని వాక్యం చెబుతుంది, ఆయన చెప్తున్నాడు. కాబట్టి నా జీవితాలలో ప్రేమించిన అని మనకు రక్షణ ఇచ్చినాడు. మనం ఆయనతోటి ఏమనుకుంటున్నాం, ఆయన మనకి ఏమవుతాడు, మనం ఆయనను ఏమనుకుంటున్నామో మన మనసుతోటి దేవుని యొక్క కృపతోటి ధ్యానించుకొని దేవుని స్తుతించితే ఆత్మతోటి సత్తంతో మన యొక్క జీవితానికి మంచిది, దేవుడు మహిమ పొందుతాడు, మన ద్వారా దేవుడు మహిమ పొందుతాడు, మనకు నెమ్మది సమాధానం కలుగుతుంది.
దేవుడు కలగజేసింది గుడక, రక్షించింది గుడక ఆయనను స్తుతించనీకి, ఆయనను గణపరచనీకి, మనం బాగుండి ఆయనతో ఉండనీకి మనల్ని రక్షించినాడు. కాబట్టి మనం ఆయనను స్తుతిద్దాం. దావీదు ఎలాగా తన జీవితంలో తన అనుభవపూర్వకంగా ఎవరో నా కాపరి అంటున్నా, మనందరి కాపరానిలో నా కాపరాని, ఈ యొక్క ఆరాధన చేసుకునే సమయంలో నీకు నీవే ఆత్మతోటి సత్యంతోటి నీ యొక్క జీవితంలో ఏమనుకుంటున్నాడు, నీ యొక్క జీవితంలో దేవుడు ఏం చేసినాడో, నీకు రక్షణ ఇచ్చినాడు, ఏం చేయకపోయినా నీకు రక్షణ ఇచ్చినాడు, నువ్వు ఎలాగుండవా అవన్నీ నీవు దేవుని సన్నిధానంలో చెప్పుకునే ఆత్మతో సత్యంతో మనం మన జీవితాలలో చేసిన ఆయన ఇంతవరకు కాపాడినాడంటే, బ్రతికించినాడంటే, ఈ స్థితిలో ఉంచినాడంటే దేవుని యొక్క కృపతో మనల్ని సజీవు లెక్కలు ఉంచినాడు. సజీవులే ఆయనను ఆరాధించేది, ఆయనను మహింపరిచేది. మనం ఆరాధిద్దాం, దేవుని గణపడదాం, దేవుని మహింపడదాం. దేవుడి మాటలు దీవించుగా. ఆమేన్. అందరం బైబిల్ కింద